భారతదేశంలో కూడా ఇలాగనే సమస్యలు ఉన్నాయి. వ్యాధి ఒక చోట ఉన్నది, ట్రీట్మెంట్ ఇంకో చోట చేస్తున్నాం కాబట్టి ఏ సమస్యలు కూడా తగ్గట్లేదు, పెరుగుతూనే ఉన్నాయి. వ్యాధి సమాజంలో ఉన్నది, ట్రీట్మెంట్ మనం డిపార్ట్మెంట్లలో పొలిటికల్గా చేస్తున్నాం కాబట్టి సమస్యలు తగ్గట్లేదు. దాని మూలం ఒక చోట ఉన్నది, ట్రీట్మెంట్ ఇంకో చోట జరుగుతుంది. అందుకని ఈ దేశం ఏమవుతున్నదో, భారతదేశంలో ప్రపంచంలో మన యూరోప్ కంట్రీస్ భారతదేశాన్ని నాకు పుట్టు మీద డిక్లేర్ చేసేసి నేను గంభీరమైన విషయం చెప్తున్నాను. రోహిత్ హత్య ఒక సందర్భం లైవ్ గా కనిపిస్తున్నది. ఇంకో వైపు మొత్తం భారతదేశం ఎమర్జెన్సీ వార్గా తయారైంది. భారతదేశం ఎమర్జెన్సీ వార్గా తయారైంది. ఉదాహరణకు ప్రతి 3 సెకండ్ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రతి 3 సెకండ్ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రతి 20 మినిట్స్ ఒక రేప్ కేసు జరుగుతుంది. నిలబడు మళ్ళీ టైర్డ్ అవుతుంది. ప్రతిరోజు 10,000 మాల్న్యూట్రిషన్ అందరి పేరుపైన ప్రతి సంవత్సరం 50 లక్షల మంది టీబీ నిమోనియాతో చనిపోతున్నారు. దీంట్లో ఈ వ్యవస్థ, భారతదేశ వ్యవస్థలో మరి దీనికి సఫలయ్యే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్న 99% నివాసి ఇట్స్ బెటర్ చేయి ట్రై చేయి ఏం పడవు.